తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందచేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీలో కలుపుతారా లేదా అనేది కేసీఆర్ కేటీఆర్ నిర్ణయం అని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని కొనియాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చాలా పటిష్టంగా ఉందని స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రజలంతా కూడా సంతోషంగా ఉండాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా వెంకటేశ్వర స్వామి దయతోటి అంతా కూడా ముందుండాలి. ప్రతి సంవత్సరం కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ప్రతి నెల 2 నెలలకు ఒకసారి వస్తాం. మరి దేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పి అందరికీ నమస్కారం. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఖాళీ అయిపోతుందా? ఆ పార్టీ అన్నది ఎవరైతే పార్టీ నడుపుతున్నటువంటి మరి కేసీఆర్ కేటీఆర్ గారు వాళ్ళు చూసుకుంటారు. అది మరి కాంగ్రెస్ పార్టీ అయితే చాలా స్ట్రాంగ్గా అయింది. మీ అందరికీ కూడా తెలుసు. రేవంత్ రెడ్డి గారు మంచి కార్యక్రమం చేసి తెలంగాణతో పాటు మరి పెద్ద ఎత్తున మరి ఏ రాష్ట్రంలో లేని విధంగా మంచి కార్యక్రమాలు చేసుకొని సీఎం ముందు పోతున్నారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా ముందుండే విధంగా కార్యక్రమాలు చేస్తారు. ముస్లిం వాళ్ళు చూసుకుంటారు. అది కాంగ్రెస్ పార్టీ అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నది.